ఒకరోజు సాయంత్రం చాలా అందంగా ఉంది. గాలిలో చల్లదనం, ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు. నైని, గార్వి ఇద్దరూ నవ్వుకుంటూ పరిగెడుతూ గాలిపటాలు ఎగరేస్తున్నారు. గార్వి ఆనందంగా అంటుంది, నైని అక్క, నా గాలిపటం చాలా ఎత్తుకెళ్ళింది. నైని నవ్వుతూ, చూడు గార్వి, ఎంత అందంగా ఉందో. అంతలోనే ఒక గాలి బలంగా వీచింది. గార్వి చేతిలోని గాలిపటం జారిపోయింది. అయ్యో అని గార్వి కంగారుగా అరిచింది. గాలిపటం ఆకాశంలో దూరంగా దూరంగా ఎగిరిపోయింది. గార్వి కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కా, అది నా గాలిపటం అని గార్వి బాధగా చెప్పింది. నైని దగ్గరకొచ్చి గార్వి భుజంపై చేతి వేసింది. బాధపడకు గార్వి, ముందు అది ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. దూరంగా చూసేసరికి ఒక చిన్న పిల్లవాడు. అతని ముఖంలో ఒంటరితనం. కాని చేతిలో గాలిపటం పడగానే అతని కళ్ళు మెరిశాయి. అతడు ఆనందంగా ఆ గాలిపటాన్ని చూస్తున్నాడు. గార్వి వెంటనే అంది, అక్కా, అది నా గాలిపటం, తిరిగి తీసుకుందాం. గార్వి స్వరం కొంచెం కోపంగా ఉంది. నైని మెల్లగా గార్విని చూసి అంది, గార్వి, మన గాలిపటం మనదే, అందులో సందేహం లేదు. కాని చూడు, ఆ పిల్లవాడు ఎంత సంతోషంగా ఉన్నాడో. ఒకసారి ఆలోచించు, మన ఆనందం ఇంకొకరి నవ్వుకి కారణం అయితే అది ఇంకా గొప్ప కాదు? గార్వి కాస్త నిశ్శబ్దంగా మారింది. ఆ పిల్లవాడిని చూసింది, తన గాలిపటాన్ని చూసింది, నైనిని చూసింది. కొద్దిసేపటి తర్వాత గార్వి మెల్లగా నవ్వింది. అక్కా, అతనికి ఈ గాలిపటం ఇచ్చేద్దాం. మనిద్దరం ఇంకోటెగరేసుకుందాం. నైని కళ్లలో గార్వం మెరిసింది. అదే నిజమైన గార్వి అని నైని ప్రేమగా అంది. ఆ పిల్లవాడు సంతోషంగా నవ్వాడు. ముగ్గురూ కలిసి గాలిపటాలు ఎగిరేశారు. ఆకాశంలో గాలిపటాలు, భూమిపై నవ్వులు. ఈరోజు గార్వి ఒక విషయం నేర్చుకుంది. బొమ్మల కంటే, గెలుపు కంటే స్నేహమే గొప్పది. నైని, గార్వి అడ్వెంచర్స్లో ఇది మరో అందమైన జ్ఞాపకం.